వైకోమ్ పోలీస్ స్టేషన్లో నుంచి కోటయం వెస్ట్ పోలీస్ స్టేషన్కు ఒక అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వైపు నుంచి మాట్లాడిన వైకోమ్ పోలీస్ అధికారులు ఒక భయంకరమైన విషయాన్ని చెప్పారు. నీరు ముఖం బండు సమీపంలోని నీటిలో ఒక ప్లాస్టిక్ సంచి తేలుతూ కనిపిస్తుందని వేటకు వెళ్లిన స్థానిక మత్స్యకారులు ఈ విషయం చెప్పారని వైకోమ్ పోలీసులు సమాచారం ఇచ్చారు. కోటయం వంతెన కింద కాళ్ళు దొరికిన కేసులో మిగతా శరీర భాగాల కోసం ఎదురు చూస్తున్న పోలీసులకు ఈ ఫోన్ కాల్ ఒక పెద్ద మలుపుగా మారింది. సమాచారం అందిన వెంటనే వైకోమ్ పోలీసులు మత్స్యకారుల సాయంతో నీటిపై తేలుతున్న ఆ సంచిని నెమ్మదిగా ఒడ్డుకు చేర్చారు. అక్కడే జనాల సమక్షంలో పంచనామా ప్రక్రియను ప్రారంభించారు. చుట్టూ ఉన్న వారంతా చూస్తుండగా పోలీసులు ఆ సంచి ముడిని విప్పారు. ఆ సంచి లోపల ఉన్న భయంకరమైన దృశ్యాన్ని చూసి అక్కడ ఉన్న వారంతా షాక్కు గురయ్యారు. అందులో ఒక మనిషి యొక్క మొండెం ఉంది. తల, కాళ్ళు, చేతులు మాత్రం అక్కడ కనిపించడం లేదు. అంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కాళ్ళు దొరికిన విషయం వైకోమ్ పోలీసులకు ముందే తెలుసు. అందువల్ల ఈ డెడ్ బాడీకి సంబంధించి మిగిలిన శరీర భాగాలు కూడా బహుశా ఈ బ్యాక్ వాటర్ లోపలే మరెక్కడో ఉండి ఉండొచ్చని భావించారు. అంతకుముందు వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కాళ్ళు దొరికిన విషయం వైకోమ్ పోలీసులకు ముందే తెలుసు. అందువల్ల ఈ డెడ్ బాడీకి సంబంధించిన మిగిలిన శరీర భాగాలు కూడా బహుశా ఈ బ్యాక్ వాటర్ లోపలే మరెక్కడో ఉండి ఉండొచ్చు అని భావించారు. ఏమాత్రం టైం వృధా చేయకుండా నీటిలో వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో చాలా మంది గుమ్ముకూడి పోలీసులు వెతుకుతుంటే చూస్తున్నారు. వైకోమ్ పోలీసులు రంగంలోకి దిగి పడవలపై వెళ్తూ ఆ నీటిలో చాలా వెతికారు. కొద్దిసేపటిసరికి నరికేసిన 2 చేతులు కూడా దొరికాయి. ఇప్పుడు దొరికిన ఆ చేతులు మొండెం నిజంగా ఒకే వ్యక్తివా కాదా అనే విషయం ఆ క్షణంలో పోలీసులకు తెలియదు. అయినా సరే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆధారాలు పాడవకముందే వాటిని పరీక్షల కోసం కోటాయం మెడికల్ కాలేజీకి పంపించారు. ఆ శరీర భాగాలను గుర్తించడం కోసం ఏటుమానూరు పోలీస్ ప్రవీణ్ తండ్రి పవిత్రను వెంటబెట్టుకొని కోటాయం మెడికల్ కాలేజీకి వెళ్ళారు. పవిత్రను తన గుండెను రాయి చేసుకొని మార్చురీ లోపలికి వెళ్ళాడు. మున్నెం చేతులను తేరి పారా చూశాడు. అవి తన కొడుకు ప్రవీణ్ శరీర భాగాలేనా అని గుర్తుపట్టాడు. ఇప్పుడు ఈ కేసు 3 వేర్వేరు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వచ్చింది. మొదట కాళ్ళు దొరికిన వెస్ట్ పోలీస్ స్టేషన్ నుండి ఈ కేసు మొదలైంది. కానీ రెండోదిగా ఆ యువకుడికి సంబంధించిన మిస్సింగ్ కేసు ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో నమోదయ్యింది. ఇక మూడోదిగా మిగతా శరీర భాగాలు వైకోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికాయి. 3 చోట్ల వేరువేరు కేసులు నమోదు కావడంతో దర్యాప్తుకు ఇబ్బంది అవుతుందని గమనించిన జిల్లా ఎస్పీ వాటిని కలిపి ఒకే కేసుగా మార్చి ఉమ్మడిగా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏటుమానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన మిస్సింగ్ కేసు ఆధారంగానే ముందుకు సాగాలని నిర్ణయించిన ఎస్పీ దర్యాప్తు బాధ్యతను సమర్థుడైన డిఎస్పీకి అప్పగించారు. ఫిబ్రవరి 19వ తేదీన దర్యాప్తు బాధ్యతలను అధికారికంగా స్వీకరించిన డిఎస్పీ మరియు ఆయన ప్రత్యేక బృందం తండ్రి పవిత్రను చెప్పిన వివరాల ఆధారంగా హత్యకు గురైంది ప్రవీణేనని ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఇక హంతకులను పట్టుకోవడానికి తీవ్రంగా వెతికారు. మొదట ప్రవీణ్ స్నేహితులను, బంధువులను, అతను రోజు పనిచేసే చోట ఉన్న వాళ్ళను ఒకరి తర్వాత ఒకరిని పిలిపించి విచారించారు. డిఎస్పీ బృందం జరిపిన లోతైన విచారణలో వారికి ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. గత ఫిబ్రవరి 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల ప్రాంతంలో ప్రవీణ్ను తను పనిచేసే పరుపుల దుకాణం నుండి బయటకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో ఏటుమానూరు శ్రీ మహాదేవ ఆలయంలో వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి. అక్కడ ఉత్సవాలు జరుగుతుండడం వల్ల స్థానిక ప్రజలంతా పనులు త్వరగా ముగించుకొని ఆలయానికి వెళ్ళడం ఆనవాయితీ. ప్రవీణ్ కూడా ఆ రోజు పని నుండి కొంచెం ముందుగానే బయలుదేరాడని యజమాని చెప్పాడు. ఆ సంస్థ యజమాని మరియు తోటి సిబ్బంది అంతా ప్రవీణ్ ఏటుమానూరు ఆలయంలో జరుగుతున్న ఆ ఉత్సవాన్ని చూడడానికి, జాతరలో గడపడానికే వెళ్ళే అవకాశం ఉందని చెప్పడంతో పోలీసులు తమ దర్యాప్తును ఆ ఆలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలపై కేంద్రీకరించారు. ఈ దర్యాప్తు అంతా ఫిబ్రవరి 19వ తేదీన వేగంగా జరుగుతుంది. డిఎస్పీ మరియు ఆయన బృందం ఏటుమానూరు ఆలయం పరిసరాల్లో దానికి చాలా సమీపంలోనే ఉన్న బస్ స్టాండ్ను
అక్కడ ఉన్న లోకల్ మార్కెట్ను అంతా గాలించారు. ఎవరైనా ప్రవీణ్ని చూసారా అని ఆరా తీశారు. అలా ప్రతి ఒక్కరిని అడుగుతున్నప్పుడు ప్రవీణ్ బంధువైన దివాకరన్ అనే వ్యక్తి పోలీసుల కంటపడ్డాడు. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం ప్రవీణ్ను ఏటుమానూరు బస్టాండ్ సమీపంలో చూశారని దివాకరన్ చెప్పాడు. దివాకరన్ కేవలం ప్రవీణ్ను మాత్రమే కాదు, ఆ సమయంలో ప్రవీణ్కు వరుసకు అన్న అయిన బిన్నుని కూడా చూశాను అని దివాకరన్ అక్కడ బిన్నుని చూసింది సరిగ్గా ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో. బిన్నును చూసే సమయానికి అతను ఒక బైక్ నడుపుకుంటూ ఆ బస్ స్టాండ్ వైపు వస్తున్నాడు. బిను అలా వచ్చి రోడ్డు పక్కన తన బైక్ ఆపిన సమయంలో రోడ్డుకు అవతల వైపు ఉన్న ఒక దుకాణం ముందు ప్రవీణ్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ప్రవీణ్ని చూడగానే బిను రోడ్డు దాటుకుంటూ బైక్తో సహా ప్రవీణ్ నిలబడి ఉన్న వైపుకు వచ్చాడు. అక్కడ వారిద్దరూ కాసేపు ఏదో మాట్లాడుకున్నారు. ఆ మాటలు ముగిసిన వెంటనే తన అన్నే కదా అన్న నమ్మకంతో ప్రవీణ్ ఏమాత్రం సందేహించకుండా బిను బైక్ ఎక్కాడు. ఆ బైక్ అప్పుడే కోటాయం వైపు వెళ్తుంటే ఆ దివాకరన్ చూశాడు. ఆ 15వ తేదీ సాయంత్రం బిను బైక్ పై ఇటుమానేరు నుండి కోటాయానికి ప్రవీణ్ ప్రయాణించడమే విషయం దివాకరన్ చెప్పడంతో పోలీసుల అనుమానం బిను వైపు మళ్ళింది. అయితే బిను పట్టుకోవడానికి పోలీసులు పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే అతను ఎక్కడికి పారిపోకుండా సాధారణంగానే తిరుగుతున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. బినుని పోలీసులు సాధారణంగా ప్రశ్నించారు. బిను, నువ్వు ప్రవీణ్ను చివరిగా ఎప్పుడు చూసావు అని అడిగారు. దానికి బిను ఏమాత్రం కంగారు పడకుండా ప్రవీణ్ను చూసి 1-2 రోజులు అయ్యిందండి అని సమాధానం ఇచ్చాడు. మరి 15వ తేదీ సాయంత్రం అతన్ని చూసావా అని అడిగిన ప్రశ్నకు లేదు సార్, నేను అసలు చూడనే లేదు అని అబద్ధం చెప్పాడు. కానీ దివాకరన్ ఇచ్చిన బలమైన సాక్ష్యం అప్పటికే పోలీసుల చేతిలో ఉంది. ఆ సాక్ష్యం ప్రకారం బిను స్వయంగా ప్రవీణ్ను ఎక్కించుకొని ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏటుమానేరు బస్టాండ్ నుండి కోటాయం వైపు వెళ్ళాడు. ఆ పక్క సాక్ష్యం తమ చేతిలో పెట్టుకునే పోలీసులు విచారిస్తుంటే 15వ తేదీన ప్రవీణ్ను అసలు చూడలే లేదని బిను పోలీసులకు ముందే అబద్ధాలు ఆడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. సో అప్పుడు పోలీసులు బినుని అసలు విషయాలు చెప్పారు. ఏ బిను, నువ్వు ఇంకా అబద్ధాలు చెప్పి తప్పించుకోలేవు. ఏటుమానూరు బస్ స్టాండ్ నుండి నీ బైక్ పై ప్రవీణ్ను నువ్వు ఎక్కించుకొని వెళ్ళడం చూసిన ప్రత్యక్ష సాక్షులు మా వద్ద ఉన్నారు అని చెప్పగానే అతను వణికిపోయాడు. పోలీసులు అంత పక్కగా అడిగేసరికి నిజం చెప్పక తప్పలేదు. అప్పుడు బిను ఏమన్నాడంటే, సార్, మలపురంలో పనిచేస్తున్న డిఎస్పీ షాజీ సార్ ప్రవీణ్ను తీసుకురామని నాకు చెప్పాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం నేను ఏటుమానూరు బస్ స్టాండ్ నుండి ప్రవీణ్ను ఒక చోటుకు నా బైక్ మీద తీసుకెళ్ళాను అని అసలు విషయం చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు ఏం తెలియదని, ఆ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నాడు. బిను తను చెప్పిన స్టేట్మెంట్ పైనే నిలబడడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతని మాటలను నమ్మలేదు. అప్పుడు బినును వారి స్టైల్లో గట్టిగా గమనించారు. వారి ట్రీట్మెంట్ను తట్టుకోలేక బిను మరికొన్ని భయంకరమైన విషయాలను బయటపెట్టాడు. ఏటుమానూరు బస్ స్టాండ్ సమీపంలో 15వ తేదీ సాయంత్రం పక్కా ప్లాన్ ప్రకారం ప్రవీణ్ను బిను కలిశాడు. ఒక టెక్స్టైల్ షాప్ ముందు నిలబడి ఉన్న ప్రవీణ్ దగ్గరికి వచ్చిన బిను, మనం సినిమాకు వెళ్దామా అని అడిగాడు. బిను తన కజిన్ బ్రదరే కదా అని ప్రవీణ్ అతని బైక్ ఎక్కాడు. వారు కోటాయం వైపు బైక్ పై అలా వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న ఒక చిన్న టీ కొట్టు ముందు బైక్ ఆపి ఇద్దరు టీ తాగారు. అలా టీ తాగుతున్న సమయంలోనే బిను చాలా ఫ్యాన్గా ప్రవీణ్తో ఏమన్నాడంటే, రే, ఈరోజు ఎలాగో బయటకు వచ్చాం, పద కొంచెం మద్యం తాగుదామని. ప్రవీణ్ కూడా తన అన్న మాటను కాదనలేక బిను ఇచ్చిన ఆహ్వానాన్ని సంతోషంగా స్వీకరించాడు. ఇక ఇద్దరు కలిసి కోటాయం బస్ స్టాండ్ సమీపంలోనే ఉన్న ఒక బార్కు వెళ్ళారు. అక్కడ వారిద్దరూ పక్క పక్కనే కూర్చొని మద్యం తాగారు. రాత్రి 8:30 ఆ సమయంలో బెన్నుతో కలిసి ఆ బార్ నుండి ప్రవీణ్ బయటకు వచ్చాడు. ఆ బార్కు ఎదురుగా ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గరకు వెళ్ళారు. ఆ బండి దగ్గర వేడివేడిగా టిఫిన్ చేస్తున్న సమయంలో ఆ బండి నడిపే వ్యక్తితో కొత్తగా వచ్చిన సినిమాల గురించి బిను చాలాసేపు మాట్లాడాడు. నిజానికి బినుకు ఆ ఫాస్ట్ ఫుడ్ బండి నడిపే వ్యక్తి చాలా కాలంగా తెలుసు. అందువల్ల ప్రవీణ్ను కూడా ఆ బండి నడిపే వ్యక్తికి పరిచయం చేశాడు. తాము ఇప్పుడు థియేటర్లో సినిమా చూడడానికి వెళ్తున్నామని చెప్పి ప్రవీణ్ని తీసుకొని సుమారు రాత్రి 9 గంటల ప్రాంతంలో
బిను అక్కడి నుండి బయలుదేరాడు. సినిమా అయిపోయిన తర్వాత సుమారు 11 గంటల ప్రాంతంలో ప్రవీణ్తో కలిసి బిను మళ్ళీ ఆ బార్ ముందుకు వచ్చాడు. వారు అక్కడికి వచ్చేసరికి అక్కడ ఒక మారుతి కార్ ఆగి ఉంది. బార్ ముందు నుండి బైక్ పై ప్రవీణ్ను బిను తీసుకుని వెళ్తున్న సమయంలో అక్కడ ఆగి ఉన్న ఒక కారులోని మనుషులకు బిను చేయి ఊపాడు. అది చూసిన ప్రవీణ్ ఎవరు వాళ్ళు అని బినును అడిగాడు. వారు తన స్నేహితులని చెప్పాడు. వారికి చెయ్యి ఊపి బిను ప్రవీణ్తో కలిసి ముందు వెళ్ళగానే వారి వెనకాలే ఆ కారు కూడా వెంబడించడం ప్రారంభించింది. కొంత సమయం వరకు బిను ముందు ఉండగా ఆ కారు వెనక వచ్చింది. కానీ ఒక నిర్దిష్టమైన స్థలానికి రాగానే మారుతి కారు బిను బైక్ని ఓవర్టేక్ చేసి ముందుకు వచ్చి ఆగింది. బిను ఆ కారు వెనకాల బైక్ నడిపాడు. బైక్ ఆపిన బిను తన స్నేహితులను పరిచయం చేస్తానని ప్రవీణ్తో అన్నాడు. అప్పుడు బిను బైక్ దిగాడు. ఆ కారులో 3 యువకులు ఉన్నారు. సాజిష్, రియన్, సుని అనే ముగ్గురిని ప్రవీణ్కు బిను పరిచయం చేశాడు. పరిచయాలు అయిపోయిన తర్వాత బిను ఏమన్నాడంటే, రే ప్రవీణ్, ఇకపై మనం ఈ కార్లను వెళ్దాం. నా బైక్ను ఇక్కడ పార్క్ చేస్తాను, నేను తర్వాత వచ్చి తీసుకుంటా అని అన్నాడు. ఎందుకంటే మద్యం తాగి ఉండడం వల్ల ఇకపై నేను బైక్ నడపలేను అని చెప్పడంతో అతని మాటలను ప్రవీణ్ నమ్మాడు. చివరికి ఆ ముగ్గురితో పాటు ఈ 2 కారులో ఎక్కి ప్రయాణం సాగించారు. ఆ 5 కార్లు ఏటుమానూరు వైపుకు వెళ్తున్నప్పుడు కారు నడుపుతున్న వ్యక్తి సడన్ గా ఒక చోట కారు ఆపాడు. కారును ఒక వ్యక్తి దగ్గర ఆపాడు. పొడవుగా దృఢంగా ఉన్న ఆ వ్యక్తి ప్రవీణ్ కు బాగా తెలుసు. ఆ వ్యక్తి కూడా కారులోకి ఎక్కాడు.